ఫ్రెండ్స్, ఈలో బెండకాయ కర్రీ ఎంతమందికి ఇష్టం అండి? చాలా మందికి ఇట్లా బంకలాగా అలా ఉంటే చాలా మందికి అయితే ఇష్టం ఉండదు. అది పోవాలంటే కొంచెం వడబడితే గానీ అది పోయిద్దండి. ఈ బెండకాయలు అప్పటికప్పుడు ఫ్రెష్ అయితే అంత టేస్ట్ అయితే అనిపించవు, కొంచెం వడబడితే టేస్ట్గా బాగుంటాయండి. బంక కూడా ఉండవండి. వాటిని అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టమాకండి, ఆ బంక అనేది పోదండి, ఇంకా అలాగే ఉంటది. నేనైతే ఈ రోజు లంచ్లోకి అయితే ఈ బెండకాయ కర్రీ అయితే చేశానండి. బెండకాయలు అయితే నేనైతే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టనండి, నేను బయటే ఉంచుతాను. దానివల్ల బంక అయితే ఉండదండి. ఏం లేదండి, 2 పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు బెండకాయలు అయితే సన్నగా కట్ చేసుకొని ఇంకా తాలింపు వేసుకోవటమేనండి. దాంట్లోకి సరిపడినంత పసుపు, ఉప్పు అవి అయితే వేసుకొని బాగా కలుపుకున్నాక 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత తీసేసి అయితే దానికి తగినంత కారం అయితే చల్లుకోవడమేనండి. దాంట్లో లాస్ట్కి కొత్తిమీర వేసుకొని అదిరిపోయింది. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.